बस जरा इधर आओ। हाँ पीएस में इब्राहिम नाम है పాల్టాన్ జడ్జెస్ కాలనీలో ఒక మర్డర్ అయిందని చెప్పేసి పోలీసుకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్ రాగానే ఒక రైట్ హ్యాండ్ లేని వ్యక్తి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ చెస్ట్ మీద స్టాబ్ ఇంజరీస్ తోటి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. వెరిఫై చేస్తే చుట్టుపక్కల వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే కుద్దూస్తో పాటు సైనాజీ ముగ్గురు కూడా ఇక్కడ 2 నెలల నుంచి ఉంటున్నాడు. ఈ కుద్దూసు 22 సంవత్సరాలు ఉంటాయి. ఇతను డబుల్పూర్లో ఉంటాడు. ఇతను వెస్ట్ బెంగాల్గా తెలిసింది. ఈరోజు ఇర్షాద్ అలీ అనే వ్యక్తి సైనా కోసం రాగా మరి అదే టైంలో ఈ రషీద్ కుద్దూస్ ఇద్దరు కూడా సైనాజ్ ఇంటికి రావడం జరిగింది. ఇర్షాద్ అలీని చూసి నువ్వెందుకు వచ్చినావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో ఆ రషీద్ నేనే కదా మీకు ఇక్కడ ఇల్లు ఇప్పించింది, నేను రావచ్చు పోవచ్చు, నేను ఇక్కడికి వస్తానికి నాకు అధికారం లేదా అనే ఆ బయాస్ జరిగింది. ఆ క్రమంలో సైనాజ్ యొక్క కాలర్ పట్టుకోవటము, తర్వాత ఆమెని అది విడిపించడానికి ఇట్లా చేయొద్దని చెప్పేసి ఇర్షాద్ అలీ మధ్యలో రావటము, తర్వాత కొంత గొడవ జరగటము. ఈ మధ్యలో ఈ చనిపోయిన వ్యక్తి కుద్దూసు ఒక కత్తి తీసుకొని వచ్చి అతన్ని అటాక్ చేయడం జరిగింది. తర్వాత అది ఇద్దరి మధ్యలో గొడవ దారితీసి ఆ క్రమంలో కుద్దూసు ఆ స్టాబ్ ఇంజరీ తోటి మరణించడం జరిగింది. దానికి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. క్లూస్ టీమ్ కూడా వచ్చింది, బాడీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. విచారణలో పూర్తి విషయాలనే మనకు తెలియవస్తాయి. ఈ స్పాట్కి మన డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్